ఒంగోలు పార్లమెంటు సభ్యులు దిశ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ప్రకాశంలోని గ్రీవెన్స్ హాల్లో జరిగిన దిశ కమిటీ సమావేశంలో ప్రధానంగా తాగునీరు, ఉపాధి హామీ పథకాలపై చర్చ జరిగింది. జిల్లాలో వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో డ్వామా ద్వారా ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల గురించి సంబంధిత ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అలాగే తాగునీటి సరఫరా గురించి ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు సభ్యులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలజీవన మిషన్ గురించి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సమావేశంలో ప్రస్తావించారు. తమ నియోజకవర్గ పరిధిలో గుళ్లకమ్మ, రామతీర్థం రిజర్వాయర్లు ఉన్నాయని, జలజీవన మిషన్ కింద తీసుకునే చర్యల వల్ల అదనంగా ఎన్ని టీఎంసీలు నీరు పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రశ్నించారు. అమృత 2 పథకం కింద ఒంగోలుకు గుళ్లకమ్మ నుండి నీటిని అందించేందుకు 380 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారని, ఇందులో తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న డివిజన్లకు ఎంత మొత్తంలో పనులు జరుగుతాయని బిఎన్ విజయ్ కుమార్ ప్రశ్నించారు. డ్వామా ద్వారా చేపడుతున్న పనుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే లేబర్ ఎక్కువ పనిచేస్తే మనకు మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ వస్తుంది, మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ వస్తే మనకి వర్క్లు ఎక్కువ వస్తాయి. అదొకటి. రెండోది SC/ST రూట్స్ పెట్టారన్నారు. అది 40% ఎస్సీ పాపులేషన్ విలేజెస్కి పెట్టారా లేకపోతే ఏ క్రైటీరియా అనేది నాకు చిన్న క్లారిఫికేషన్. ఎందుకంటే ఈ పేరుకి SC/ST రోడ్స్ అని పెట్టి అక్కడ 5 ఇళ్ళు ఉంటాయి, మిగతా వేరే ఇళ్ళు ఉంటాయి. అది ఆ 5 ఇళ్ళు చూపించి రోడ్లు వేయటము, మిగతా ఎంజాయ్ అంటే అది టెక్నికల్గా అది కరెక్ట్ కాదు. సో ఏ క్రైటీరియా మీద SC/ST కనెక్టివిటీ రోడ్స్ అంటే రూల్ ప్రకారం అయితే 40% పాపులేషన్ విలేజెస్కే ఇవ్వాలి. అది ఇచ్చారా లేదని ఒక చిన్న క్లారిఫికేషన్ నేను రిక్వెస్ట్ చేశాను. ఇన్ఫార్మల్ కూడా నేను రిక్వెస్ట్ ఏంటిదంటే రామతీర్థంలో జస్ట్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ వెరీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మనీ అది ఒక 0.5 TMC 1 TMC పెంచవచ్చు అనేది మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. సో ఇది దగ్గర 4-5 కాన్స్టిట్యున్సీకి సోర్స్ కాబట్టి ఈ JJM కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో అది ఇంక్లూడ్ చేయవచ్చా? లేదు సార్. కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే నీటి సమస్య ఎక్కువగా ఉన్న తమ నియోజకవర్గంపై ప్రస్తుత వేసవి కాలంలో యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలంటూ కోరారు. నీటి వసతి లేకపోవటం, ఉన్న దానిలో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల తమ నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ తెలిపారు. ఇప్పటికే 70,000 మంది వలసలు వెళ్లారని, త్వరితగతిన నీటి సౌకర్యం కల్పించుకుంటే మిగిలిన 70,000 మంది కూడా వలసలు వెళ్లే ప్రమాదం ఉంది అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంటే కనిగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువులో ఈ జూలిఫెర చెట్లు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి అది మనకు ప్రాబ్లం ఉంది. ప్లస్ బండ్ కూడా అది డేంజరస్, ఎందుకంటే ఆ రూట్స్ అన్ని కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చి మళ్ళీ రైనీ సీజన్లో ప్రాబ్లం వస్తుంది. అప్పుడు బ్రేక్ చేసి పడినప్పుడు మనం పరిగెత్తాం కాబట్టి ముందే దాన్ని ఈ మిగతా కూడా 200 ఎన్ని కావాలని ఇస్తారు. మనం ఇప్పుడు ఈ సంవత్సరం 1000 చేసాము, నెక్స్ట్ ఇయర్ కూడా మనం 1000 చేసుకోవడానికి అవకాశం ఉంది. గతం 1000లో గ్రౌండింగ్ కానీ ఏమైనా ఉన్నాయి సార్? నాన్ స్టార్టెడ్ ఒక 70 ఉన్నాయి సార్. అంటే అది ఎక్కడ కాకపోతే వేరే చోటకి ఏదైనా తర్వాత ఎన్ఆర్జీఎస్ లేబర్ కొన్ని పంచాయతీల్లో 100 మంది రండి, 40 మంది రండి అట్లా అని చెప్పేసి మన ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారని చెప్పేసి గతంలో చేయకుండానే బిల్లులు రాయటం అవి జరిగిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మళ్ళా, ఎందుకంటే మన ట్రాన్స్ఫర్స్లో కొన్ని రూల్స్ ప్రకారం వాళ్ళు చేంజ్ చేయలేకపోయాం మనం. మరి అటువంటిది చేయకపోతే వాళ్ళు మళ్ళీ అక్కడ ఎక్కువ ఫ్రాడ్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఒకసారి చూడాలి. అదేవిధంగా ఈ వాటర్ షెడ్ ప్రోగ్రాంలో ఈ పశ్చిమ ప్రాంతం మొత్తం అంటే గిద్దలూరు కానీ, కనిగిరి కానీ, ఈ మార్కాపురం, ఎర్రగొండపాలెం ఏరియాలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తుందంట సార్. ఈ వాటర్ షెడ్ కొత్త ప్రాజెక్ట్స్ గతంలో పెట్టిన దానికి ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రపోజల్ మనం పంపిస్తే త్రూ హానరబుల్ చైర్మన్ ద్వారా సెంట్రల్ తీసుకెళ్తే కొత్త షెడ్స్ కూడా వచ్చాయి. అంటే మనకి ఇచ్చిన ఈ టార్గెట్స్ కాకుండా ఇంకా మోర్ కూడా ఈ బ్యాక్వర్డ్ ఏరియా ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా ఇది మన హ్యాండ్ ఓవర్ తీసుకొని కొత్త ఏజెన్సీకి ఇవ్వటమా లేకపోతే దాన్ని ఎట్లా కంప్లీట్ చేస్తాం అనేది ఏదన్నా ప్రతిపాదన చెప్పాల్సిందిగా పార్షల్ చేసి అట్లానే వదిలేశారు. నెక్స్ట్ మాకు డబ్బులు రాలేదని కొంతమంది చెప్తూ అట్లా ఉన్నాయి కాబట్టి అవి మనం గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి మిస్యూజ్ కావాలి. ఇప్పుడు డైరీది ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు అమూల్ వాళ్ళు ఇంకా సెంటర్స్ కట్టున్నారు గత ప్రభుత్వంలో, అది ఎన్ఆర్జీస్లో కట్టారా మామూలుగా? మరి అవన్నీ ఇప్పుడు అది దేనికి నిరుపయోగం పడినాయి. వేరే దానికి ఏదైనా అలాట్ చేయటమా ఏదన్నా ఆలోచించమని చెప్తారు. మీటింగ్ లో కూడా సీఎం గారు చెప్పారు. వీళ్ళు చెప్తున్నారు సార్, వీళ్ళు జలజీవన్ మిషన్ ల్యాబ్స్ వెనకపోయిన నిధులను తిరిగి తీసుకొచ్చినందుకు
ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ పైప్ లైన్ సిస్టమ్ ఇవన్నీ చేయడం అనేది గుడ్. ఇది ఇప్పుడు విజయ్ కుమార్ చెప్పినట్టు ఆల్రెడీ మా సోర్స్ ఆఫ్ ది గతంలో కనిగిరి నియోజకవర్గానికి ప్లాన్ చేసింది రామతీర్థ రిజర్వాయర్ నుంచి సోర్స్, అది అలొకేటెడ్ వాటర్ ఉంది సార్. మాకే అలొకేటెడ్ వాటర్ సోర్స్ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ఉంది. దాని నుంచి డిస్కనెక్ట్ చేయకుండా జల్ జీవన్ మిషన్ ద్వారా కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ ఇంకొద్దిగా ఇప్పుడు సందర్భంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొంత గ్రాంట్ ఇంక్రీజ్ చేసి ఇంకొక 1/2 TMC పెరిగితే మా ప్రాంతంలో నీటి ఎద్దడి నుంచి 100% ఫ్రీ అయినాం. ఎందుకంటే ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉంది, ప్లస్ వాటర్ సోర్స్ లేదా. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒంగోలు నగర ప్రజలకు తాగునీరు ఇవ్వాలన్నది ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అమృత 2 పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కోరారు. నగరంలోని పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు, నల్లబాగు కాలువ పనులు పూర్తి చేస్తే వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా ఉంటుందని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, పలువురు ఎంపీపీలు పాల్గొన్నారు. దాదాపు 967 శాంపుల్లు ఉన్నారు. వారందరినీ కూడా ఇప్పటిదాకా జనరల్గా రొటీన్గా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి వారు సిడిపిఓ సూపర్వైజర్స్ వారే చూస్తుంటారు. ఇప్పుడు మన జిల్లాలో మండల వారీగా ఉన్న శాంపుల్ అన్ని ఐడెంటిఫై చేసి వారికి ఇంకా ఫోకస్డ్గా మనం చేయడానికి మండల స్పెషల్ ఆఫీసర్స్ని అడాప్టింగ్ ఆఫీసర్స్గా పెట్టి ఫోకస్డ్గా చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మన జిల్లాలో ఉన్న అనీమిక్ ప్రెగ్నెంట్ విమెన్ హెచ్ఆర్వి కేసెస్, హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఒక 389 కేసెస్ ఉన్నారు. వారందరినీ కూడా ప్రత్యేకంగా మనము వారి అనీమిక్ నుంచి బయటకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో అడాప్టింగ్ ఆఫీసర్స్గా మండల లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ని పెడుతున్నాము. అదేవిధంగా మనకు అనీమిక్ అడోలసెంట్ గర్ల్స్ మన జిల్లాలో 18,000 అనీమిక్ అడోలసెంట్ గర్ల్స్ ఉన్నారు. దానివల్ల మాకు ఇంటర్నల్ కనెక్షన్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే మరి అది ఎందుకు ఆగిపోయింది, మళ్ళీ వస్తారా వాళ్ళు, మళ్ళీ చేస్తారా అనేది ఒకటి. ఇకపోతే మాకు ఎస్టీపీ ఉంది చూడండి, అది మనం ఒకటి కుతుకుంటూరపాలెం దగ్గర ఒకటి పెట్టాము, ఇంకోటి ఇక్కడ శాంక్షన్ అయింది అని చెప్పారు. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎందుకంటే వేస్ట్ వాటర్ అనేది మనకి పోతురాజు కాలం నుంచి వస్తుంది. ఆ పోతురాజు కాలం కూడా పూర్తి కాలేదు. పూర్తి కాలం వల్ల అక్కడ ఏమవుతుందంటే సిల్ట్ ఎక్కువ పెరిగిపోయింది, మొక్కలు పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి. దానివల్ల వర్షాలు వస్తే ఎప్పుడు కలెక్టర్ గారు, మేము కమిషనర్ గారు ఎప్పుడు మేము అక్కడే ఉండాల్సి వస్తుంది. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని పబ్లిక్ హెల్త్ వాళ్ళే కదా అది కూడా జరిగింది. కానీ దాన్ని క్లీన్ చేసే పద్ధతులు మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు. మళ్ళీ మేమే 2 టన్ను మా ఉంటుంది చూడండి జేసీబీలు పెట్టి చేయాలంటే మాకు కష్టమవుతుంది. మరి దాని డబ్బులు ఎవరు కట్టాలి? ఇరిగేషన్ వాళ్ళు ఏది అడిగినా సరే మా దగ్గర ఫండ్ లేదు అని అంటారు, అదొక సమస్య. ఇకపోతే నల్ల కాలువ ఉంటుంది. నల్ల కాలువ కూడా 18వ డివిజన్ నుంచే పోతుంది. అక్కడ బాగా ఈ గుర్రపు డెక్క అంతా పెరిగిపోయి వాటర్ అంతా కూడా అక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉండే కాలనీ, చిన్న కాలనీ ఏదో కాలనీ నిండా వాటర్ వెళ్ళిపోతుంది. ప్రతి వర్షం వచ్చినప్పుడు అంతా మేము అక్కడికి వెళ్ళి మా జేసీబీలు పెట్టుకొని తీస్తున్నాం. అది ఇరిగేషన్ వాళ్ళు చేయాలి. అంటే పబ్లిక్ హెల్త్ ద్వారాగా చేయాల్సిన పనులు అది కూడా మాకేం చేయడం లేదండి. ఇలా మనము ఈ క్లీనింగ్ సెక్షన్ విషయంలో అంటే నల్ల కాలువ కానివ్వండి, ఏంటి మరి పోతురాజు కాలువ, ఈ 2 పనులు